ఢిల్లీలో వాయు కాలుష్య నియంత్రణకు సంబంధించి ప్రభుత్వాలకి చెప్పి అలిసిపోయిన సుప్రీంకోర్టు తనే ఇప్పుడు అడ్మినిస్ట్రేటివ్ పాత్ర పోషిస్తోంది. తన తీర్పుని తనే అమలు చేసే దిశగా అడుగులు వేస్తోంది. తాజాగా ఎన్సీఆర్లో జీఆర్ఏపీ 4 చర్యల అమలుని పర్యవేక్షించే కోర్టు కమిషనర్లకి సాయుధ రక్షణ కల్పించమని ఢిల్లీ పోలీసుల్ని ఆదేశించి సుప్రీంకోర్టు. కోర్టు కమిషనర్లకు వ్యవహరిస్తుంది. బార్ అసోసియేషన్ సభ్యులు వాళ్ళకి తగిన రక్షణ కల్పించడం ఢిల్లీ పోలీసుల బాధ్యతని తేల్చెప్పింది. జస్టిస్ అభయ స్వోకా, జస్టిస్ అగస్టిన్ జార్జిల ధర్మాసనం ఈ మేరకు తీర్పిచ్చింది. ఢిల్లీ ఎన్సీఆర్లోకి ఎంట్రీ పాయింట్ దగ్గర పరిశీలించేందుకు అడ్వకేట్స్తో కమిషనర్లను నియమించిన సుప్రీంకోర్టు. గ్రాఫ్ 4 ఉల్లంఘనల మీద విచారణ జరుపుతున్న కమిషన్కి బెదిరింపులు తప్పట్లేదని కోర్టు దృష్టికి తెచ్చారు అడ్వకేట్లు. ఢిల్లీలో ఎంట్రీ పాయింట్స్ దగ్గరన టోల్ అధికారులకి వాట్సాప్ గ్రూపులు ఉన్నాయని, అక్కడ కోర్టు కమిషనర్ల కదలికలకు సంబంధించిన లైవ్ అప్డేట్లని షేర్ చేసుకుంటున్నారట్లు కోర్టు దృష్టికి తీసుకొచ్చారు సుప్రీంకోర్టు దృష్టికి. దాంతో ఈ వ్యవహారం ఏంటో తేల్చమని చెప్పి తదుపరి విచారణ గురువారానికి వాయిదా ఇస్తూ చివరికి ఆ లాయర్లని కాపాడే బాధ్యత కూడా కోర్టే తీసుకుంది. ఈ సమస్య పరిష్కారం దిశగా అడుగులు ప్లాన్ చేస్తోంది.